న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. నేను మీ సాయి రంగశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. విశాఖలో ఇంటర్నేషనల్ ఫీట్ రివ్యూకు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 71 యుద్ధ నౌకలు 6 వరుసలతో పరేడ్ నిర్వహణ. 71 యుద్ధ నౌకల నుంచి రాష్ట్రపతికి గౌరవ వందనం. హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల భోజనం పెడుతున్నారని శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించిన విద్యార్థినులు. మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా పురుగుల అన్నం పెడుతున్నారని, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. తలశీల రఘురాంను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం తండ్రి తలశీల చంద్రశేఖరరావు మృతి. గొల్లపూడిలోని తలశీల రఘురాం నివాసంలో చంద్రశేఖరరావు భౌతిక కాయానికి నివాళులర్పించిన వైఎస్ జగన్. తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు. నాంపల్లి సిబిఐ కోర్టు, కరీంనగర్ కోర్టుతో పాటు రాజమండ్రి జిల్లా కోర్టుకు కూడా బాంబు బెదిరింపులు. జిల్లా కోర్టు ఆవరణలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్స్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు. ఆంధ్ర యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత. ఏబీపీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర వాగ్వాదం. పోటాపోటీగా నినాదాలు, ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం. అడ్డుకున్న పోలీసులు ఏయూలో విద్యార్థుల మధ్య మతాల చిచ్చు పెడుతున్నారని ఎస్ఎఫ్ఐ ఆగ్రహం. మడకసిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై ప్రజల ఆగ్రహం. తాగునీటి సమస్య తీర్చాలని రోడ్డుపై బైఠాయింపు. ఖాళీ బిందెలతో చిన్నారులతో కలిసి నిరసన తెలిపిన మహిళలు. తాగునీటి సమస్య పరిష్కరించకపోతే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కార్యాలయాన్ని ముట్టడిస్తామని వార్నింగ్. మడకసిర మండలం దిగువ అచ్చంపల్లిలో ఘటన. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో శానిటేషన్ పై జీహెచ్ఎంసీ అధికారుల ఫోకస్. చార్మినార్ జోన్ లో పర్యటించిన జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవి కిరణ్. మక్కా మసీద్, మదీనా, చార్మినార్ ప్రాంతాల్లో శానిటేషన్ ను క్షేత్రస్థాయిలో సమీక్షించిన కమిషనర్ కర్నల్. రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో రోడ్లు, జంక్షన్లు అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య పనుల్లో ఏమాత్రం అలసత్యం వహించరాదని అధికారులను ఆదేశించారు. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద సౌండ్ అండ్ లైట్ షోను వీక్షించిన ప్రధాని మోడీ. అధ్యక్షుడు మాక్రాన్ మరియు ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగెట్టే మాక్రాన్. కరెంటు పోల్ను ఢీకొన్న స్కూల్ బస్సు. విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో ఘటన. బైక్ ను తప్పించబోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన స్కూల్ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు. బుర్కా వేసుకుని బస్సులో మహిళల వద్ద కూర్చున్న యువకుడు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘటన. బుర్కా వేసుకుని కూర్చున్న యువకుడు ఫోన్ లో మాట్లాడుతుండగా మగ్గ గొంతు వినిపించడంతో బస్టాండ్ లోని ఆర్టీసీ సిబ్బందికి ఫిర్యాదు చేసిన ప్రయాణికులు. చూశారు కదా, ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొత్తనాయి.